మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తర్వాత ఈ రోడ్డు మీద పోయే వెహికల్ కాకుండా సైడ్ కూడా వెహికల్ పార్కింగ్ అంతా ఒక వెసులుబాటు ఉన్న ఏరియాలన్నీ మీరు క్లీన్ చేయండి. ఈ ట్రావెలింగ్లో మనకి జంగిల్ క్లియరెన్స్లో కొంత ఫారెస్ట్ వారు కూడా కొంత సహకరిస్తారు. ఆ రోడ్డు పక్కన ఏమవుతుందంటే ఆ పెద్ద చెట్లేం కదా చిన్న జంగిల్ అది, కాబట్టి కొంత మన జంగిల్ క్లియర్ చేసుకుంటే ఒకవేళ ఎవరైనా పొరపాటు పెట్టినా ఆ వెహికల్ సైడ్ పెట్టుకునే ప్లేస్ ఉంటే ఎవరైనా పెడతారు, కామన్ సెన్స్. కాబట్టి ఇక్కడ భైరవపూర్ నుంచి ఇక్కడ వచ్చేంత వరకు ఎక్కడైతే కొంత వైండింగ్ మనం చేయగలిగి పార్కింగ్ ప్లేస్లో అవకాశం ఉన్నాయో అవి వాళ్ళతో కూడా కోఆర్డినేట్, ఫారెస్ట్ వాళ్ళతో కూడా ఆ రోజు కూడా మీ సిబ్బందిని కొద్దిగా ఈ ఎస్కార్ట్ లైన్లో రూటింగ్లో కూడా మనం ఉపయోగించుకుంటే బేసిక్గా నెక్ పాయింట్స్ ఉంటాయి. ఎక్కడెక్కడైతే బాటిల్ నెక్స్ ఉంటాయో అక్కడ మనం కొద్దిసేపు వాళ్ళు ఆపడం, యువతల వాళ్ళని మనం వదిలిపెట్టడం, ట్రాఫిక్ క్లియర్ చేయడం వల్ల ఏమైందంటే స్మూత్ పాయింట్. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే మీరు అది ముందే ఫాలోఅప్ చేసుకొని చేయటం మంచిది. పోలీస్ అండ్ ఫారెస్ట్ అదేవిధంగా మిగతా ఎక్సైజ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ కానిస్టేబుల్స్ డేలో మినిమం జనరేటర్ ఒకటి, ఇది మన మినిమం మైక్ పని చేసినట్టు నైట్ టైం విత్ లైటింగ్ మిగతా స్ట్రక్చర్ జరిగేదానికి అందరికి కూడా ప్లాన్ చేసుకొని చేస్తే కొంతవరకు ఈజీగా ఉంది. మరి అదేవిధంగా ఆర్టీసీ బస్సు మీరు ఈ ట్రాన్స్పోర్టేషన్కి మ్యాక్సిమం అంటే ఈ సర్క్యులేషన్ లాగా పోయా పామూరు ఇట్లా ఒకటి, లేకపోతే సిఎస్పురం, భైరవకోన, నారాయణ స్వామి, లేకపోతే మీద మన ఇది ఉంది పక్కన సిద్ధేశ్వరం, భైరవకోన, నారాయణ స్వామి, కరిగిరి, పామూరు, లేకపోతే ఎట్లానే మీరు డిజైన్ చేస్తే పేదలు వాళ్ళు అది దాన్ని ఎంటర్టైన్ చేసి వాళ్ళకి ఆ టైం కూడా బస్సు వెళ్ళి డ్రాపింగ్, లేకపోతే నెక్స్ట్ అవర్లీ. ఇప్పుడు మీరు ఒకసారి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఎన్ని వేస్తున్నారు, ఏ టైంకి భైరవకోన, ఏ టైం సిద్ధేశ్వరం, లేదా ఓన్లీ భైరవకోన కనిగిర అనే ఒక టైం టేబుల్ మీరు ఇస్తే ఆల్రెడీ మనం నోటీస్ బోర్డులో కూడా పెడితే వాళ్ళ బస్ స్టాప్ ఎక్కడైతే అలైటింగ్ పాయింట్ ఉంటుందో అక్కడ ఒకటి మన స్టార్టింగ్ ఏ ఊర్లో అయితే కనిగిరి, పామూరు ఎక్కడి నుంచి అయితే బస్సులు స్టార్ట్ అవుతాయో ఆ స్పాట్ నుంచి కూడా మనం నెంబర్ ఆఫ్ ఎక్కడ ఈవో వారికి అవసరం. ఇప్పుడు టెంపుల్ దగ్గర, దర్శనం దగ్గర ఏమైనా హడావుడి చేస్తున్నారు, ఇంకో డిపార్ట్మెంట్ ఉంటే ఒక డిపార్ట్మెంట్ విజిట్ చేస్తే మీరు కంప్లైంట్ చేస్తారు. అంటే ఇక్కడ ముఖ్య ఉద్దేశం మనం వచ్చిన విఐపీసీని పంపించకూడదని కాదు, సిచ్యువేషన్ అర్థం చేసుకొని చేయమని చెప్తాను. పోలీస్ శాఖ నుంచి మాకు ఒక 12 పాయింట్ ఇచ్చారండి. మీరు ఇవే కాకుండా మీకు ఎటువంటి టైంలో ఏ సమస్య వచ్చినా లేదా ఏదైనా సజెషన్స్ ఉన్నా సరే ఖచ్చితంగా నాకు కానీ లోకల్ ఎస్ఐ గారికి కానీ సిఐ గారికి కానీ తెలియపరచండి. మనకు బేసిక్గా ప్రాబ్లం వచ్చే పాయింట్ వచ్చేసి ట్రాఫిక్. ఎక్కడైతే మనం ఎంట్రీలో ట్రాఫిక్ని నీట్గా మనం బ్యారికేడ్స్ పెట్టి కట్ ఆఫ్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఆ రోజు మీరు ఇబ్బంది పడద్దు, మమ్మల్ని